నమస్తే తెలంగాణ రాష్ట్రంలో ఘోరాతి ఘోర పరాజయం ఎదుర్కొన్నటువంటి పార్టీ బీజేపీ పార్టీ. ఎందుకంటే 1 నుంచి 8 స్థానాలు గెలుపొందినప్పటికీ కూడా సీనియర్ నాయకులందరూ కూడా ఓటమి పాలయ్యారు. ఏకంగా ఆ పార్టీకి నాయకత్వం వహించినటువంటి అంబర్పేట నియోజకవర్గంలో కిషన్ రెడ్డి కూడా ఆయన యొక్క అభ్యర్థిని గెలిపించుకోలేకపోయారు. బండి సంజయ్ ఓటమి పాలయ్యారు. ఈటెల రాజేందర్ కూడా అదే దిశగా 2 నియోజకవర్గాల్లో కూడా చాలా తీవ్రమైన ఓటమిని చవిచూశారు. అయితే ప్రస్తుతం ఇప్పటికే అంతర్గత కలహాలతోని బీజేపీ సతమతమవుతోంది. పార్టీలో నాయకత్వంలో పెద్ద ఎత్తున అంతర్గత కలహాలు సృష్టించబడ్డాయి. ఇప్పటికే బండి సంజయ్ వర్సెస్ ఈటెల రాజేందర్గా సోషల్ మీడియాలో పెద్ద వారే కొనసాగుతుంది. కోల్డ్ వార్ జరుగుతున్నట్టు తెలుస్తోంది. అనేకంగా ఇటీవల కాలంలో కార్యక్రమానికి కూడా బండి సంజయ్ వేదికను పంచుకోవడానికి కూడా ఈటెల రాజేందర్ సుముఖంగా లేకుండా వెనుదిరిగి వెళ్ళిపోయిన ఘటన కూడా అనేకంగా మనం చూస్తూనే ఉన్నాం. ఇదంతా ఒక ఎత్తు అయితే ఇక రాజీనామా పర్వానికి తెరలేపుతున్నారు బీజేపీ నాయకులు. ఇక బీజేపీ ఈ రకంగానే కొనసాగితే కనుక డెఫినెట్గా ఖాళీ ఇవ్వడం పక్కా అంటున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. ఎందుకంటే ఆ పార్టీని నమ్ముకొని పార్టీ అధికారంలోకి వస్తున్న తరహాలు అందరూ కూడా ఆశించి అనేక మంది బీఆర్ఎస్ పార్టీ నాయకులు కూడా మాజీలందరూ కూడా బీజేపీలో చేరినప్పటికీ అనుకున్న స్థాయిలో ఫలితాలు మాత్రం దక్కలేదు. చాలా మందికి టికెట్ ఇవ్వడం నిరాకరించారు. కొంతమందికి ఇచ్చినప్పటికీ వాళ్ళ ఓటు శాతం పెరిగింది. కానీ సీనియర్ నాయకులందరూ ఓడిపోవడం కూడా ఆశ్చర్యానికి గురి చేసింది. అయితే ప్రస్తుతం బీజేపీ పార్టీకి ఒక యువ నాయకుడు రాజీనామా చేశారు. ఆయన లేవనెత్తిన అంశాలు కూడా అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. బండి సంజయ్ టార్గెట్గా వ్యాఖ్యలు సంధించారు. ఈ యొక్క అంతర్గత కలహాలని ఒక రకంగా సాల్వ్ చేయడానికి పార్టీ అధిష్టానం ఏ రకంగా ముందుకు వెళ్తుంది, ఈ పార్టీ మీద విశ్వాసం లేదంటూ కూడా ఆ యువ నాయకుడు రాజీనామా చేశారు. ఇంతకీ ఆ యువ నాయకుడు ఎవరంటే విక్రమ్ గౌడ్. గోషామహల్ నియోజకవర్గం టికెట్ ఆశించినప్పటికీ ఆయనకు దక్కకపోవడం, పైపెచ్చు రాజాసింగ్ని సస్పెన్షన్ చేసినప్పటికీ మరోసారి పార్టీలోకి తీసుకొని పార్టీ టికెట్ కేటాయించడం అన్నీ కూడా చక్కచక్క జరిగిపోయాయి. ఇక పార్టీ అధికారంలోకి రాకపోగా పార్టీలో ప్రాధాన్యత లేదు. పార్టీలో అంతర్గత కలహాల వల్ల పార్టీ ప్రతిష్ట మరింత దిగజారే అవకాశం ఉన్న నేపథ్యంలో తన సొంత ప్రతిష్టకు కూడా భంగపాటు గురైతున్న ఒక ఆలోచనలు విక్రమ్ గౌడ్ రాజీనామా చేసినట్టుగా చెప్తున్నారు. ఒకసారి ఆయన రాజీనామా పత్రాన్ని చూస్తే కనుక 2 పేజీలతోని రాజీనామా పత్రాన్ని ఆయన విడుదల చేయడం జరిగింది. ఒకసారి చూస్తే కనుక విక్రమ్ గౌడ్ ఇక గౌరవనీయుల తెలంగాణ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి గారికి నమస్కారం. భారతీయ జనతా పార్టీకి ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేయడం గురించి ఏంది విషయం అంటే, నేను మూల విక్రమ్ గౌడ్ గోషామహల్ నియోజకవర్గం ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి నాయకత్వం పట్ల విశ్వాసంతో 2020 అంటే 3 సంవత్సరాల్లోనే పార్టీకి సభ్యత్వం తీసుకొని ఆయన యొక్క పార్టీలో చేరికైన తర్వాత అనతికాలం 3 సంవత్సరాలలోనే పార్టీకి రాజీనామా చేయడం. ఇక పార్టీలో చేరినప్పటి నుండి పార్టీ నియమావళికి సిద్ధాంతానికి కట్టుబడి పార్టీ అప్పగించిన ప్రతి పనిని క్రమశిక్షణతో పూర్తి చేశాను. పార్టీలో చేరి 3.5 సంవత్సరాలు అయినప్పటికీ నాకు పార్టీలో ఎలాంటి పదవులు అప్పగించకుండా జిహెచ్ఎంసీ ఎన్నికలతో పాటు రాష్ట్రంలో జరిగిన ప్రతి ఉప ఎన్నికల్లోనూ మరియు పార్టీ కార్యక్రమాల నిర్వహణలో నా వంతు పాత్ర పోషించాను. ఇక పార్టీలో చేరినప్పటి నుండి నేను ఏ రూపంలో కూడా పార్టీ నుంచి ఎలాంటివి ఆశించకుండా పార్టీలో కార్యక్రమాలను తెర వెనుక ఉండి విజయవంతంగా పూర్తి చేయడానికి చిత్తశుద్ధితో వ్యవహరించాను. కానీ పార్టీ నన్ను ఏ స్థితిలో ఉన్నా గుర్తించలేదు. క్షేత్రస్థాయిలో పనిచేసిన నాలాంటి చాలామందికి పార్టీ వ్యవహారాల శైలి తీవ్రంగా బాధించింది. పార్టీని సిద్ధాంతాన్ని కాకుండా కేవలం కొంతమంది నాయకుల వెంట చేరి తొత్తులుగా వ్యవహరించిన వారికే ఇక్కడ చూస్తే కనుక పార్టీ సిద్ధాంతాల కోసం ఏ స్థితిలోనూ గుర్తించలేదు. పైపెచ్చు క్షేత్రస్థాయిలో పనిచేసిన నాలాంటి చాలామందికి పార్టీ చాలా తీవ్రంగా బాధించింది. అంటే కేవలం ఒక్కడనే కాదు, నా రకంగా అనేక మంది కూడా ఉన్నారు. అందరూ కూడా పార్టీ విస్మరించింది అని చెప్పి కూడా చాలా స్పష్టంగా చెప్తున్నారు. మొదటి నుంచి కూడా బీజేపీ పార్టీని అంటిపెట్టుకున్నటువంటి విజయశాంతికి చివరి నిమిషంలో భంగపాటు తప్పలేదు. కపిలవాయి దిలీప్ కూడా చివరి నిమిషంలో కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. ఆయనకు కూడా అక్కడ భంగపాటు తప్పలేదు. వీళ్ళంతా కూడా పార్టీ కోసం శ్రమించిన వాళ్ళు. కేసీఆర్ని గదించడం కోసం బీజేపీ అయితేనే సరైన వేదిక అని చెప్పి బీజేపీ బలోపేతం. ఈరోజు బీజేపీ పేరు ప్రస్తావిస్తున్నామన్నా కూడా దానికి కారణం ఈ సోకాల్డ్ గతంలో కృషి చేసిన వ్యక్తులందరూ కూడా బీజేపీ విస్మరించింది, బీజేపీ పార్టీ పక్కన పెట్టింది. అందుకు కారణంగా వాళ్ళు కాంగ్రెస్లో చేరిపోయారు. ఇక ముఖేష్ గౌడ్ తనయుడు విక్రమ్ గౌడ్ కూడా అదే బాటలో ముందుకు వెళ్తున్నారు. గతంలో ముఖేష్ గౌడ్ కాంగ్రెస్ పార్టీలో చాలా క్రియాశీలకంగా పాత్ర పోషించారు. హైదరాబాద్ నగరాన్ని, ట్విన్ సిటీస్ని కూడా తన యొక్క అండర్లో ఉంచుకునే వాళ్ళు, ఒక మంత్రిగా కూడా పనిచేసిన అనుభవం కూడా ఉంది ముఖేష్ గౌడ్కి. ఆయన మరణానంతరం రాజకీయంగా కాస్త ఒడిదుడుకున్న విక్రమ్ గౌడ్ ఏకంగా బీజేపీలో చేరిపోయినప్పటికీ 3.5 సంవత్సరాల కాలంలోనే బీజేపీలో పరిస్థితులు నచ్చక రాజీనామా చేశారు. ఇక పార్టీని సిద్ధాంతాన్ని కాకుండా కేవలం కొంతమంది నాయకుల వెంట చేరి తొత్తులుగా వ్యవహరించిన వారికి మాత్రమే ఇక్కడ న్యాయం జరిగింది. పార్టీలో పదవుల కోసం పనిచేయకుండా అహర్నిశలు పార్టీ కోసం నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో పనిచేసిన మాకు ఎటువంటి పదవి లేదు. కానీ ఈ పార్టీలో నాయకుల వెంట చేరి తొత్తులుగా వివరించిన వారికి మాత్రమే ఇక్కడ
పదవులు వచ్చినాయి, న్యాయం జరిగిందని చెప్పి ఆయన చెప్తున్నా. అంటే మరి ఆ నాయకులు ఎవరు మీకు అర్థం కావాల్సింది. రాష్ట్ర స్థాయి నాయకత్వం వహించింది బండి సంజయ్, కిషన్ రెడ్డి, ఈటెల రాజేందర్, ఇలాంటి వారు మాత్రమే రాష్ట్ర స్థాయిలో అన్ని జిల్లాల వారికి కంట్రోల్లో ఉంచుకొని వాళ్ళు వ్యవహరించారు. సో వారికి తొత్తులుగా వ్యవహరించే వారికి మాత్రమే న్యాయం జరిగిందని చెప్తున్నారు. అంటే వీళ్ళ తొత్తులు ఎవరు వ్యవహరించారు ఇప్పటికీ అర్థం కావాలి మీకు. ఇక క్రమశిక్షణకు బీజేపీ పెట్టింది పేరు అంటూ ఉపన్యాసాలతో చెబుతూ పెద్ద పెద్ద నాయకులే బహిరంగంగా కొట్టుకుంటున్న పార్టీ ప్రేక్షక పాత్ర వహించడం. ఎవరు మరి ఇంత పెద్ద ఎత్తున కొట్టుకునేది, ఇంత పెద్ద ఎత్తున దాడి చేసుకునేది అంటే ఈటెల రాజేందర్ వర్సెస్ బండి సంజయ్గా ప్రస్తుతం వార్ కొనసాగుతుంది. గతంలో ఒక ఆరోపణ ఉండేది, పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. వివేక్ వెంకటస్వామి ప్రస్తుతం చెన్నూరు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ వ్యక్తి. ఆయన గతంలో బీజేపీలో ఉన్న సందర్భంలో ఒకానొక దశలో మోదీ గారు సికింద్రాబాద్లోని వందే భారత్ ఎక్స్ప్రెస్ ప్రారంభించే సమయంలో అక్కడ వివేక్ గారును ఆ తర్వాత ఈటెల రాజేందర్ గారు ఇద్దరు కూడా బహిరంగంగానే వాళ్ళు తలపడ్డారు. వాళ్ళు ఒకరిపై ఒకరు మాటలు సంధించుకున్నారు. అవసరమైతే చేతుల వరకు కూడా వెళ్ళిందని ఒక వార్త ప్రచారంలో వచ్చినారు. ఆ సమయంలో ఆరోపణ కూడా పెద్ద ఎత్తున వెలుగెక్కింది. సో అటువంటి సమయంలో కూడా ప్రేక్షక పాత్ర పోషించడం అందరికి కూడా మారిన స్థితిగతులను తెలియజేస్తుందంటూ కూడా విక్రమ్ గౌడ్ తన రాజీనామా పత్రంలో పొందుపరచడం జరిగింది. ఇక మరోవైపు బీజేపీ పట్ల నమ్మకంతో పార్టీలో చేరిన వారిని అంటరాని వారిగానే చూస్తున్నారు. బీజేపీ మీద నమ్మకంతో పార్టీలో చేరిన అందరూ కూడా అంటరానిగా చూస్తున్నారట. ఇక కేసీఆర్ ప్రభుత్వాన్ని అధికారం నుండి తొలగించాలని కృతి నిశ్చయంతో పార్టీలో చేరిన అలాంటి నాయకులను పార్టీ మొండి చేయి చూపెట్టింది. ఇక ప్రజల్లో కనీస ప్రభావం లేని నాయకులకు పార్టీలో పెద్ద పదవులు అంటగట్టి మాలాంటి వారిపై వారు పెత్తనం చెలాయించడం. ఇక్కడ చూస్తే పార్టీలో అసలు ఎటువంటి ప్రజల్లో కనీసం ప్రభావం లేని వ్యక్తులకు కూడా పార్టీ పదవులు అంటగట్టిందట. మరి అంటగట్టిన పదవులు ఎవరికో మీకు అర్థం కావాలి. ఎటువంటి ప్రభావం లేని వ్యక్తులందరూ కూడా పార్టీ పదవి అంటగట్టిందట. ఇక వారు మా భవిష్యత్తు నిర్ణయించే స్థితిలో ఉండడం నిజంగా ఆశ్చర్యాన్ని కలిగించింది. ఒక రకంగా ఇటీవల కాలంలో ఒక యూట్యూబ్ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా విక్రమ్ గౌడ్ పెద్ద ఎత్తున బండి సంజయ్ మీద వ్యాఖ్య చేయడం స్టార్ట్ చేసిండు. బండి సంజయ్ అసలు లీడర్గా అన్ఫిట్ అని చెప్పి ఆయన మాట్లాడడం జరిగింది. బండి సంజయ్ ఇతరులను నిర్దేశించి ఇతరుల గురించి మాట్లాడే వ్యక్తి. ఆయన సొంత నియోజకవర్గం ఎందుకు ఆయన ఓడిపోయినట్టు ఆయనకంటే సీన్ లేదంటూ కూడా విక్రమ్ గౌడ్ మాట్లాడిన విషయం చూసినాం. సో ఇక్కడ కూడా ఇండైరెక్ట్గా బండి సంజయ్ని ఉద్దేశిస్తూనే విక్రమ్ గౌడ్ మాట్లాడే కనిపిస్తోంది మనకి. ఇక ప్రజల మధ్యకు వెళ్ళి తీర్పు కోరే ధైర్యం లేని వారు మాలాంటి వారిని ప్రజాక్షేత్రం నుండి దూరం చేయాలని ప్రయత్నిస్తుంటే పార్టీ నిస్సత్తువుగా ఉండడం బాధాకరం. ప్రజల మధ్యకు వెళ్ళిన వ్యక్తులు కూడా తమను నిర్దేశిస్తూ మాలాంటి వాళ్ళని అడ్డుకట్టగా వేసేందుకు ప్రయత్నం చేస్తున్నారంటూ కూడా విక్రమ్ గౌడ్ పేర్కొన్నారు. ఇక భారతీయ జనతా పార్టీ ఎన్నికల సమయంలో ప్రవర్తించిన తీరు చూస్తుంటే అసలు తెలంగాణలో పార్టీకి అధికారంలోకి రావాలని ఆలోచన ఉన్నట్టు కనిపించలేదు. ఎక్కడ కూడా మనం చూస్తే కనుక కిషన్ రెడ్డి విషయంలో కూడా ప్రత్యేకంగా ఏ రోజు కూడా జిల్లాలకు వెళ్ళి పర్యటన చేసి జిల్లాలో ఉన్నటువంటి ఆ నియోజకవర్గాల సెగ్మెంట్లో పోటీ చేసే అభ్యర్థులకు మద్దతుగా తెలిపి అలా ప్రచారం చేయడం ఎక్కడ కనపడలేదు. కేవలం అదో కార్పొరేషన్ ఎలక్షన్సో లేకపోతే జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ లాగా చూసారు తప్ప వాళ్ళ అసెంబ్లీ ఎన్నికల్లాగా ఏ రోజు కూడా చూసినట్టుగా మనకు కూడా పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అంతే పెద్ద ఎత్తున ఆరోపణలు కూడా బీజేపీ ఎదుర్కొన్న నేపథ్యంలో సో ఇక్కడ కనిపించలేదు. సో విక్రమ్ గౌడ్ చెప్తున్న మాట ఏంటి, అసెంబ్లీ ఎన్నికలు వాళ్ళు సీరియస్గా తీసుకోలేదు. టికెట్లు ఆశించి భంగపడ్డ వారిని కనీసం పరిగణలోకి తీసుకొని మాట్లాడే ప్రయత్నం కూడా చేయకపోవడం పార్టీ నాయకత్వం చూపెడుతోంది. సో ఇక్కడ కూడా ఆ దిశగా ప్రయత్నం జరగలేదు అనేది విక్రమ్ గౌడ్ వాదన. ఇక ఇటీవలి తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో గోషామహల్ నియోజకవర్గం నుండి చివరి నిమిషం వరకు అభ్యర్థిని ప్రకటించకుండా సస్పెండ్ అయిన వ్యక్తులకు టికెట్ ప్రకటించిన కూడా నేను నా అనుచర వర్గం మొత్తం పార్టీ యొక్క గెలుపు కోసమే కృషి చేశాము. గోషామహల్ టికెట్ను ఆశించారు విక్రమ్ గౌడ్. అయినప్పటికీ చివరి నిమిషంలో సస్పెండ్ అయిన రాజాసింగ్ని పట్టుకొచ్చి మరోసారి ఎమ్మెల్యే టికెట్ కేటాయించింది బీజేపీ పార్టీ. ఇక రాష్ట్ర వ్యాప్తంగా టికెట్ల కేటాయింపు సమయంలో కానీ ఆ తర్వాత జరిగిన పరిణామాలకు సంబంధించి కానీ పార్టీ నుండి కనీసం ఏ ఒక్కరు కూడా బాధ్యత వహించలేదు. ఇది నాకు తీవ్ర నిరాశను కలిగించింది. శాసనసభ ఎన్నికలు ముగిసే పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్నా కూడా పార్టీ వైఖరిలో ఎలాంటి మార్పు కనబడడం లేదు. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశాలతోని నియోజకవర్గాల వారీగా సమావేశం ఏర్పాటు చేస్తోంది. కాంగ్రెస్ పార్టీ కూడా పార్లమెంట్ ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా పథకాల ఆవిష్కరణ ముందుకు వెళ్తున్న పరిస్థితి కనిపిస్తోంది. కానీ బీజేపీ ఇంకా కూడా స్తబ్దుగా కూర్చుంది. తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల నేపథ్యంలో పార్లమెంట్ ఎన్నికలు వస్తున్నప్పటికీ ఎటువంటి కార్యాచరణ కానీ ఎటువంటి ప్లాన్ ఆఫ్ యాక్షన్ కానీ మూమెంట్ లేదు పార్టీలో కూడా మనం నిత్యం వింటూనే ఉన్నాం. ఈ రకంగా మనం వాళ్ళ యొక్క పార్టీ యొక్క సిచ్యువేషన్ కనిపిస్తోంది. సో అది ఎక్కడ కనబడలేదంటూ కూడా విక్రమ్ గౌడ్ తన యొక్క బాధను వెలుగెక్కారు. ఇక ఎంతోమంది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు పార్టీ సిద్ధాంతానికి కట్టుబడి అధికార పార్టీలకు వ్యతిరేకంగా పోరాటాలు చేస్తున్నప్పటికీ కొంతమంది నాయకుల వల్ల వారి శ్రమ వృధా అవుతుందని పార్టీలోకి కొంతమంది అన్ని పదవులు అన్నట్టుగా వ్యవహారం ఉందని, గ్రూపులను కాకుండా కేవలం పార్టీని నమ్ముకున్న అలాంటి వ్యక్తులకు తీవ్ర అన్యాయం జరిగిందన్నారు. ఇక పార్టీలో సరైన ప్రోత్సాహం అవకాశాలు లభించకపోవడంతో నేను తీవ్ర మనస్తాపానికి గురయ్యాను. సమాజ కార్యంలో పనిచేయాలనే కోరిక ఉన్న వారికి భారతీయ జనతా పార్టీ సరైన వేదిక కాదని భావించి నేను పార్టీ ప్రాథమిక సభ్యత్వాన్ని రాజీనామా చేస్తున్నాను. రాజీనామాను ఆమోదించగలరని కోరుకుంటున్నాను. ఇక
గడిచిన 3.5 సంవత్సరాలుగా భారతీయ జనతా పార్టీ నాకు సహకరించిన కార్యకర్తలకు, మిత్రులకు, నాయకులకు, శ్రేయోభిలాషులకు సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేశారు. ఓవరాల్గా ఇక విక్రమ్ గౌడే కాదు, విక్రమ్ గౌడ్ హైదరాబాద్ సంబంధించినటువంటి చాలా ఒక రకంగా చెప్పాలంటే తన తండ్రి వారసత్వంగా రాజకీయాలకు వచ్చినప్పటికీ అంత అనుకున్న స్థాయిలో రాజకీయంగా రాణించలేకపోయారు. రకరకాలుగా ఇంకా కూడా ఒడిదుడుకులు ఎదుర్కొంటూ ఉన్నారు. కానీ ముఖేష్ గౌడ్ తన తండ్రి విషయానికి వస్తే మాత్రం డెఫినెట్గా ఆయన ట్విన్ సిటీస్ సిచ్యువేషన్లో ఒక మంత్రిగా పనిచేసిన అనుభవం ఉంది. కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు ఆయన ఇక్కడ ట్విన్ సిటీస్ను కూడా కంట్రోల్లో ఉంచి తనదైన శైలిలో మార్క్ క్రియేట్ చేస్తున్నారు పాలిటిక్స్లో. తర్వాత ఆ యొక్క వారసత్వాన్ని విక్రమ్ గౌడ్ కాస్త రాణించలేకపోయారు. రాజకీయంగా ఇబ్బందులు కూడా తలెత్తిన విషయం అందరికి తెలిసిందే. కానీ ఈ రకంగా బీజేపీకి రాజీనామా చేయడంతో అందరూ కూడా ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఎందుకంటే ఒక ఆప్షన్ ఉన్నటువంటి పార్టీ బీజేపీ పార్టీ. కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే అధికారంలో ఉన్నప్పటికీ ఫుల్ ప్యాక్గా ఉంది కాంగ్రెస్ పార్టీ. బీఆర్ఎస్ పార్టీ కూడా అటు ఓటమిని చవి చూసి ప్రతిపక్ష పార్టీ కొనసాగుతుంది. ఇక కేంద్రంలో అధికారంలో పార్టీ బీజేపీ లాంటి పార్టీని విక్రమ్ గౌడ్ రాజీనామా చేసి బయట రావడం అందరిని ఆశ్చర్యం గురి చేస్తుంది. ఇక తన బాటలోనే మరికొంతమంది కూడా, ఎందుకంటే హైదరాబాద్లో టికెట్ ఇస్తానని చెప్పి చివరి నిమిషంలో టికెట్ ఇవ్వకుండా బంగపాటి గురి చేయడం ఒక ఎత్తు అయితే, మరోవైపు ఇప్పటివరకు అట్లీస్ట్ వాళ్ళని పిలిచి వాళ్ళ కన్సర్న్ విన్న పరిస్థితి కూడా లేదు బీజేపీ పార్టీ అంటే కూడా కొంతమంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దాని బాటలో జయసుధ సికింద్రాబాద్లో టికెట్ అనౌన్స్ చేస్తున్నప్పటికీ చివరి దశలో సికింద్రాబాద్ టికెట్ తనకు రాలేదు. పైపెచ్చు తనకు పిలిచి అట్లీస్ట్ కన్సర్న్గా మాట్లాడిన పరిస్థితి కూడా లేదు. దాని ప్రచారంలో కూడా ఎక్కడప్పుడు పాల్గొన్న పరిస్థితి లేదు. సో జయసుధ కూడా ఇదే బాటలో ఉన్నట్టుగా తెలుస్తోంది. ఆ తర్వాత బండ కార్తికారెడ్డి గతంలో జిహెచ్ఎంసీ మేయర్గా పనిచేశారు. సో తను కూడా బీజేపీలో ఏదో జరుగుతుంది, బీజేపీలో మార్పు దశగా కనిపిస్తోంది, బీజేపీ అధికారంలోకి వస్తున్న ఆశించి వెళ్ళినప్పటికీ కూడా ఆ మార్పు కానీ ఆ యొక్క చేంజ్ ఎక్కడ కనిపించకపోవడం తనకు కూడా సేమ్ సిచ్యువేషన్లో విక్రమ్ గౌడ్ బాటలో వెళ్ళే అవకాశం కనిపిస్తోంది. మరోవైపు మల్కాజ్గిరి నుంచి ఆకుల రాజేందర్ పేరు కూడా ఈ ప్రధానమైనటువంటి లిస్టులో వినిపిస్తోంది. ఇంకా కొన్ని సందర్భాల్లో కనుక మనం గమనిస్తే చాలా కూలంకషంగా దీని గురించి మనం మాట్లాడుకుంటే కనుక ఈ కింది స్థాయి క్యాడర్ లేకపోతే ఆశించిన వారి స్థాయి క్యాడరే కాకుండా నాయకత్వానికి లీడ్ చేసిన ఒక పరిస్థితుల్లో ఈటెల రాజేందర్ సైతం పార్టీ మార్పై గతంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఒక అధికార ప్రతినిధి కూడా బహిరంగంగానే తన యొక్క ట్విట్టర్ ఖాతాలో తెలియజేశారు. అంటే ఓవరాల్గా బీజేపీ పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో కాస్త ఒడిదుడుకులు ఎదుర్కొంటూ అస్తవ్యస్తంగానే ఉంది. సరైన ప్లాన్ ఆఫ్ యాక్షన్ లేక, సరైన నాయకత్వం లేక తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ నాయకత్వం కాస్త బలహీనపడుతూ వస్తుందనేది మాత్రం ఈ నాయకుల యొక్క మాటల్లో వాళ్ళ రాజీనామా విషయంలో తెలుస్తోంది. మరి ఈ రకంగానే కొనసాగితే బీజేపీ తెలంగాణ రాష్ట్రం తను ఉనికి చాటుకోవడం కూడా కొంత కష్టతరంగా మారే అవకాశం అయితే ఉన్నది. కానీ ఏ స్థాయిలో బీఆర్ఎస్ పార్టీ నుంచి రాజీనామాలు చేసి బీజేపీకి వెళ్ళిన వారందరూ కూడా నిరాశపరులయ్యారు. వాళ్లకు అక్కడ పార్టీలో ప్రాధాన్యత లేదు. అదేవిధంగా పార్టీలకు సంబంధించిన నాయకుల్లో కూడా అంతర్గత కారణాల వల్ల కూడా వాళ్ళు ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో వాళ్ళందరూ కూడా ఇదే దిశగా వెళ్ళే అవకాశం కనిపిస్తుంది. మరి రేపటి రోజున బీజేపీ ప్లాన్ ఆఫ్ యాక్షన్ అటు బీజేపీ అధిష్టానం నుంచి ఏ రకంగా ఉండబోతుంది, స్టేట్ నాయకత్వానికి సంబంధించి ఈ లోపాలు ఎలా సర్దిద్దుతుందో మాత్రం చూడాల్సి ఉంది.